తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు కె రాఘవేంద్రరావు. ఇప్పటి వరకు ఆయన తెలుగు, హిందీలో కలిపి 100కు పైగానే సినిమాలకు డైరెక్షన్ వహించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి హీరో అల్లు అర్జున్ వరకు ఎంతో మంది హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు. అగ్ర దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించి తెలుగు మూవీస్ లిస్ట్, హిట్స్ అండ్ ఫ్లాప్స్ వివరాలు వీక్షకుల కోసం. రాఘవేంద్రరావు దర్శకుడిగా తొలి సినిమా బాబు. ఇది హిట్ అయింది. ఈ సినిమాను 1975లో ఆయన తీశారు. అప్పటి నుంచి చివరిసారిగా 2017లో తీసిన నమో వెంకటేశయ్య వరకు అనేక చిత్రాలకు ఆయన డైరెక్షన్ వహించారు. ఎంతో మంది టాలీవుడ్ హీరోలకు సూపర్ హిట్స్ అందించారు. ఆయన తీసిన రెండో సినిమా జ్యోతి, ఇది కూడా సూపర్ హిట్ అయింది. మూడో సినిమా రాజా, ఇది కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. నాలుగో సినిమా ఆమెకథ, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఐదో సినిమా అమరదీపం, ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆరో సినిమా ఆరు ప్రేమలేఖలు, ఇది కూడా హిట్ చిత్రంగా నిలిచింది. ఏడో సినిమా కల్పన, ఇది మంచి టాక్ సాధించి హిట్ గా నిలిచింది. ఎనిమిదో సినిమా అడవి రాముడు, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తొమ్మిదో సినిమా 16 ఏళ్ల వయసు, ఇది కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. వరుసగా రాఘవేంద్రరావు తీసిన 9 సినిమాలు హిట్ అండ్ సూపర్ హిట్ గా నిలవడంతో టాప్ డైరెక్టర్ గా ఆయన మారిపోయారు. ఆ తర్వాత తీసిన 10వ సినిమా సింహం బాలుడు యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన రాధాకృష్ణ ఫ్లాప్ అయింది. అనంతరం వచ్చిన కేడీ నెంబర్ 1 సూపర్ హిట్ సాధించి మళ్ళీ రాఘవేంద్రరావును ట్రాక్ లోకి పెట్టింది. 13వ సినిమాగా వచ్చిన నిండు నూరేళ్లు సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన డ్రైవర్ రాముడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వేటగాడు బ్లాక్ బస్టర్ సాధించి రాఘవేంద్రరావు సత్తాను చాటింది. అనంతరం వచ్చిన నిప్పు లాంటి నిజం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు నుంచి 17వ చిత్రంగా వచ్చిన బలే కృష్ణుడు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఘరానా దొంగ, మోసగాడు సూపర్ హిట్ అయ్యాయి. రాఘవేంద్రరావు 20వ చిత్రంగా వచ్చిన రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు ఫ్లాప్ మూవీగా నిలిచింది. 21వ చిత్రంగా సత్యభామ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన రగిలే జ్వాల యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అనంతరం గజదొంగ సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వచ్చిన ఊరికి మునగాడు సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన తిరుగులేని మనిషి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. సత్యం శివం సూపర్ హిట్ కాగా, ప్రేమ కానుక సూపర్ హిట్ చిత్రం నిలిచింది. కొండవీటి సింహం బ్లాక్ బస్టర్ కాగా, మధుర స్వప్నం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన త్రిశూలం సూపర్ హిట్ అయింది. జస్టిస్ చౌదరి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. రాఘవేంద్రరావు నుంచి 32వ సినిమాగా వచ్చిన దేవత బ్లాక్ బస్టర్ కాగా, అడవి సింహాలు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు శక్తి సూపర్ హిట్ కాగా, బొబ్బిలి బ్రహ్మన్న బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇద్దరు కొడుకులు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు దొంగలు హిట్ కాగా, పట్టాభిషేకం హిట్ అయింది. అడవి దొంగ సూపర్ హిట్ కాగా, అగ్నిపర్వత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుస సినిమాలు హిట్ కావడంతో మంచి ఈ దర్శక ధీరుడుకు దగ్గరలో కూడా మరో దర్శకుడు లేకుండా పోయారు. ఈ దర్శకేంద్రుడి నుంచి 41వ చిత్రంగా వచ్చిన వజ్రాయుధం సూపర్ హిట్ కాగా, ఆ తర్వాత వచ్చిన అపూర్వ సహోదరులు యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది. అనంతరం వచ్చిన వరుస సినిమాలు హిట్ అయ్యాయి. కలియుగ పాండవులు సూపర్ హిట్ కాగా, రావణ్ బ్రహ్మ హిట్, కొండవీటి రాజా సూపర్ హిట్ అయ్యాయి. చాణక్య శపథం ఫ్లాప్ కాగా, భారతంలో అర్జునుడు ఫ్లాప్, సాహస సామ్రాట్ ఫ్లాప్, అగ్నిపుత్రుడు ఫ్లాప్ కావడంతో ఈ దర్శకేంద్రుడు కాస్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన జానకి రాముడు చిత్రం సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కారు. 51వ చిత్రంగా వచ్చిన దొంగరాముడు యావరేజ్ కాగా, మంచి దొంగ, ఆఖరి పోరాటం హిట్ సినిమాలుగా నిలిచాయి. యుద్ధభూమి యావరేజ్ స్టాక్ సొంతం చేసుకోగా, అగ్ని చిత్రం ఫ్లాప్ అయింది. అనంతరం వచ్చిన రుద్రనేత్ర హిట్ కాగా, ఒంటరి పోరాటం, అల్లుడు గారు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇండస్ట్రీస్ హిట్ గా నిలిచి ఈ దర్శకేంద్రుడి సత్తాను మరోసారి చాటింది. రాఘవేంద్రరావు నుంచి 60వ చిత్రంగా వచ్చిన కూలీ నెంబర్ 1 సూపర్ హిట్ కాగా, ఆ తర్వాత వచ్చిన రౌడీ అల్లుడు, సుందరకాండ, అల్లరి మొగుడు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అశ్వమేధం యావరేజ్ కాగా, అల్లరి ప్రియుడు బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇదే స్పీడ్ తో ఎన్టీఆర్ తో చేసిన మేజర్ చంద్రకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముగ్గురు మునగాళ్ళు సినిమా హిట్ కాగా, రాజసింహం ఫ్లాప్ అయింది. ఘరానా బుల్లోడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, సాహసవీరుడు, సాగర్ కన్య సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన బొంబాయి ప్రియుడు సూపర్ హిట్ కాగా, పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే క్రమంలో వచ్చిన అన్నమయ్య బ్లాక్ బస్టర్ గా నిలవగా, శ్రీమతి వెల్లొస్తా చిత్రం యావరేజ్ స్టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ 1999 యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పరదేశి యావరేజ్ కాగా, ఇద్దరు మిత్రులు హిట్ అయింది. రాజకుమారుడు సూపర్ హిట్ కాగా, పెళ్లి సంబంధం ఫ్లాప్ గా నిలిచింది. మూడు ముక్కలాట హిట్ కాగా, శ్రీమంచునాథ యావరేజ్ చిత్రంగా ఆడింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వచ్చిన గంగోత్రి సినిమా సూపర్ హిట్ కాగా, సుభాష్ చంద్రబోస్ చిత్రం ఫ్లాప్ అయింది. అల్లరి బుల్లోడు ఫ్లాప్ కాగా, శ్రీరామదాసు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాండురంగుడు యావరేజ్ కాగా, చుమందినాథం యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం షిరిడి సాయి హిట్ కాగా, 92వ చిత్రంగా వచ్చిన ఓం నమో వెంకటేశ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఇంటింట అన్నమయ్య చిత్రం కూడా ఫ్లాప్ అయింది.